పాము కుబుసం అంటే దాని స్కిన్ ర్యాష్ వచ్చి తీసేస్తుంది కదా కన్నయ్య, నీకు తెలుసు. బోటింగ్ వెళ్తున్నారు వీళ్ళు. ఫస్ట్ దూల రకంలో ఫస్ట్ దూల. మేము వెళ్తున్నాం. బాయ్ బాయ్. చిట్టి చిట్టి మంకీస్, చిన్ని మంకీలు. వీటిని ఏమంటారు? ఫ్లెమింగోస్. ఏమో టెన్షన్లో మర్చిపోతున్నా అసలు. మళ్ళీ జలుబు రిటర్ను. ఓహో మోసోసారస్ అంటే నేను మిస్టేక్. లయన్ కౌంటీ సఫారీ. ఇది ఎక్కడ? పామ్ బీచ్ ఫ్లోరిడా. పామ్ బీచ్ ఫ్లోరిడా. సఫారీ అయిపోయిన తర్వాత ఇన్ని తిరగచ్చు అనమాట. సో ఇది వచ్చేసరికి వాక్ త్రూ అనమాట. ఇది ఎగ్జిట్. ఎక్కడున్నాడు శబరీష్? దిగడం రాదేమో వాడికి. నేను వెళ్ళాలా? బోటింగ్ వెళ్తున్నారు వీళ్ళు. అలా తొక్కాలి, తొక్కుకుంటూ వెళ్ళాలి. అమ్మో శబరీష్ ఏమన్నా వంగాడు అనుకో కష్టం కదా. మన నలుగురు వెళ్ళిపోదామా? ఇద్దరిద్దరు వెళ్దామా? ఊరే నాకు నా చెయ్యి పట్టుకో, నాకు భయం. ఇక్కడ శబరి నాకు భయం. శబరి నన్ను పట్టుకో, నాకు భయం. ఇగో చూసారా, ఇగో బోట్ మన అంత తొక్కితే అంత తెలియదు అనమాట. ఏమండి ఇంక నువ్వు వెళ్ళావంటే అక్కడ దాకా ఆగిపోయినట్టే వాడు లాగేసుకుంటాడు. ఆ పెంగ్విన్ దగ్గర తీసుకెళ్ళు. మా వాళ్ళకి వచ్చేసింది తొక్కడం, ఇంకేమి లేదు గోల. వెళ్ళొచ్చు జాగ్రత్తగా. కన్నయ్య అలవాటైందా? వద్దు, ఫాస్ట్ వద్దు, నిదానంగా వెళ్ళు. అసలుకి అలిగేటర్స్ స్నేక్స్ ఉన్నాయి అని చెప్పి అన్నారు. నిదానమే ప్రధానం. డ్రైవింగ్ సీట్ లో వాళ్ళిద్దరు ఉన్నారు, మేమిద్దరం వెనక కూర్చున్నాం. అసలు మామూలుగా లేదు మా పరిస్థితి. వాళ్ళిద్దరు తన్నుకుంటారో ఏమో. ఉండు కానీ నువ్వు కదులుకు, నాకు భయం. యా ఇదిగో పెంగ్విన్స్ కాదు, వీటిని ఏమంటారు? ఫ్లెమింగోస్. ఏమో టెన్షన్ లో మర్చిపోతున్నా అసలు. సో మా వాళ్ళకి తొక్కడం వచ్చింది. ఎన్నిసార్లు అన్న తిరగచ్చు అంట. 2-3 రౌండ్లు వేస్తున్నాం మేము. పర్లేదు, తొక్కండి రా, తక్కువ బాగా తక్కువ. మీ తొక్కడం మీదే మేము ఒడ్డుకెళ్ళడం ఆధారపడి ఉంటది. అమ్మ జాగ్రత్త, అన్న చెయ్యి వదిలించుకుంటాడు. బ్యాకులు వద్దు, ఏమొద్దు, ముందుకు పోనీయండి. అమ్మో అవును, నా అలిగేటర్ స్నేక్స్ ఉంటాయంట. అందుకే నాకు అందులో నీళ్ళు అంటే చాలా భయం. ఇదిగోండి, వీళ్ళకి స్పీడ్ గా తొక్కడం వచ్చినట్టుంది, అందుకే బాగా స్పీడ్ తొక్కుతున్నారు. బాగుంది. తిప్పండి. అక్కడ దాకే మనం వెళ్ళగలం, అంతకన్నా మించి వెళ్ళలేం. అమ్మ వీళ్ళిద్దరు బాగానే తిప్పుతున్నారులే. అమ్మ జాగ్రత్త రే తిరక్కో. ఇక్కడ పెద్ద బోట్ ఉంది కదా, పెద్ద బోట్ కూడా ఎక్కచ్చు. యాక్చువల్లీ అది టైం అయిపోయిందంట. పెద్ద బోట్ ఉంది కదా, అది కూడా ఎక్కచ్చు, కానీ టైం అయిపోయిందంట. ఓహో మోసోసారస్ అంటే నేను మిస్టేక్ చెప్పాను. సారీ మోసోసారస్. హాయ్. ఏంటిది అది? ఎంకోసారస్. సేబర్ టూత్. అడేది చెప్తే అది నిజం అనుకుంటాం మనం. శబరి పద. ఫస్ట్ దూల రకంలో ఫస్ట్ దూల. మేము వెళ్తున్నాం. బాయ్ బాయ్. పర్లేదు అనిపించింది, బాగా వర్తే. అటు సఫారీ చూడొచ్చు, ఇటు పిల్లలు ఆడుకోవచ్చు, చక్కగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు బాగానే. పార్క్ చాలా పెద్దది అబ్బా. అక్కడేమో ఇక్కడ చూసారా విష్ణు చక్రాలు ఉన్నాయి. ఇవన్నీ విష్ణు చక్రాల పూలు. శబరి మీదకి వచ్చాను, డోంట్ క్లైమ్ అని రాసింది అక్కడ. రా ఇగ్వానారా. స్టోన్స్ కూడా ఉన్నాయా? ఇలాంటి వాల్యుబుల్ స్టోన్స్ చూస్తారంట.
కొనుక్కొని రే అట్లా ఎక్కకురా శబరి. ఏంటిది? ఈ మీదకి వచ్చాను లేవండి. బుషుల్లో నుంచి ఉన్నాయంటే మీదకి వస్తాయి. అమ్మా యాలిగేటర్స్ చూడండి ఎట్టున్నాయో. డోంట్ క్లైమ్ అని రాసుంటది. అమ్మో చదువుకొని ఎక్కండి. అమెరికన్ యాలిగేటర్. దీస్ ఆర్ రియల్. జమ్మని లేస్తాయి పైకి. అది స్లీప్ మోడ్ లో ఉంది. ఒకటేమో నోరు తెరుచుకొని నిద్రపోతుంది. గోటు వాసన, గోటు కంపు. ఏదండి ట్రైన్? ఇందాంచి ట్రైనో అంటున్నారు. ట్రైన్ దొరికిందమ్మా మాకు. ట్రైన్ ఎక్కారన్నమాట వీళ్ళకి. బాయ్ శబరి. హే చరణ్, ముందుకి రా చరణ్. చరణ్ చరణ్ వీడిని పిలవడం వేస్ట్. Hey Cheren! Hey Cheren! Who is coming first, guys? Shabri, come this way, Shabri. Slow. This place is impossible. Lizard. డ్రాగన్ ఏమంటారు దాన్ని? డ్రాగన్. అది కూడా అక్కడ డ్రాగన్. Lift me. ఓ సారీ. డ్రాగన్ ఏంటిది? డ్రాగన్ అది అక్కడ. ఇక్కడ పెద్ద పాము ఉంది చూసారా? ఇగో ఈ పాము పైతాను. ఈ పైతాను కుబుసం కూడా ఉందాడా? ఇది దాని ఎగ్ అనుకుంటా. ఇట్లా పెట్టాడు. యాక్చువల్లీ ఇదిగో చూసారా నాన్న ఎంత బాగుందో. ఇదంతా కుబుసం, పాము కుబుసం. అంటే దాని స్కిన్ ర్యాష్ వచ్చి తీసేస్తుంది కదా కన్నయ్య, నీకు తెలుసు కదా. అది ఈ చివరి నుంచి ఆ చివరికి చూడు కుబుసం. దావడా శబరి, లెట్స్ గో. పాము టైం చూసుకొని అన్నం తింటలేరా నువ్వురా. చిట్టి మంకీలు, చిన్ని మంకీలు రా. అలా ఉన్నాయి. సేపు ఎగిరారంటే మామూలుగా కాదు. ఇప్పుడు బయటికి వెళ్ళే టైంకి వాటర్ అవుతున్నాయి. చిట్టి మంకీస్, చిన్ని మంకీలు. హే బాయ్ మంకీ. కొలికిద్దా? ఏం చేసిద్దే? కొలికిద్దా? హ్యావ్ ఫన్నా నీకు శబరి. ముట్టుకోకు శబరి, గుచ్చుకుంటే ఏమన్నా. ఇంకా ఆపలేం మేమైతే. వాటర్ గేమ్ అసలు, వాటర్ గేమ్ అస్సలే లేదు. మా జలుబు చేసింది అసలే. వాటర్లో ఆడిపీయకూడదు అనుకున్నాం, వాటర్ వచ్చింది. మాకు ఈ వాటర్ గేమ్స్ ఉంటాయని తెలీదు. లేకపోతే బట్టలు తెచ్చుకునే వాళ్ళం. సో ఇప్పుడు తడిసిపోయినాయి. మళ్ళీ జలుబు రిటర్ను.
ఇక్కడ కూర్చొని నో రన్నింగ్ అని చెప్పు. నీళ్ళల్లో ఆడేంతసేపు బాగానే ఉంటుంది. నీళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత చలి పుట్టిద్ది. మామూలుగా లేదు. బట్టలు కూడా తెచ్చుకోవాలి. మాకు ఇక్కడ వాటర్ గేమ్స్ ఉంటాయని తెలీదు. ఇట్లా ఆడుతున్నారు చూడండి. వాటర్ గేమ్స్ ఉంటాయని తెలియదు, లేకపోతే బట్టలు తెచ్చుకునేవాళ్ళం. ఇదిగో అందులోంచి జారాలంటే, అందులోంచి స్లైడ్ చేయాలంటే హైట్ ప్రకారం స్లైడ్ చేయాలంట. అందులోంచి వస్తాడు శబరి. సరే అది ఎక్కడానికి వెళ్ళాడు యాక్చువల్లీ. అది పైది ఎక్కడానికి వెళ్ళాడు చరణ్. మేము బయటకు వచ్చేసాం. మా వల్ల కాదు, ఇంకా వీళ్ళు ఆడుతున్నారు కానీ మాకు ఓపిక లేదు. అందుకని వచ్చేసాం. ఇంకా అయిపోయింది లయన్ పార్క్. నా వీడియోలో మా ఆయన మాట్లాడాడు, అసలు మామూలుగా లేదు నాకు. అదనమాట వీడియో నచ్చింది అనుకుంటున్నాప్ప. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.